హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఎగ్ టమాటో ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ టమాటో, దీనిలో టమాటో ఎక్కువ పడుతుందండి. తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని కడాయి వేడైన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ముందే మనం ఆనియన్ టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి, ఎందుకంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి. ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. చూడండి, ఆనియన్ మంచిగా ఫ్రై అయినాయి. తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో యాడ్ చేయాలి. టమాటో యాడ్ చేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి, ఉడకనివ్వాలి టమాటోని. చూడండి, మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. కనుక సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటో మగ్గే టైంలోనే నేను పసుపు యాడ్ చేశాను. హాఫ్ బాయిల్ అయిపోయింది, సగం ఉడికింది టమాటో. అందుకని నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. నేను ముందేసిన సాల్ట్ నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes మళ్ళీ మగ్గనివ్వాలండి. టమాటో అంతా మెత్తగా అయ్యేదాకా ఉడకనివ్వాలి. టమాటో మెత్తగా ఉడుకుతుందండి, మనం మూత పెట్టుకొని మగ్గనిస్తే తొందరగానే ఉడుకుతుంది. నేనైతే మూత పెట్టుకొని 2 to 3 minutes వదిలేసానండి. చూడండి, 2 minutes అలాగ వదిలేస్తే టమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో మనం కారం యాడ్ చేయాలండి. నేనైతే 2 tablespoons కారం యాడ్ చేశాను. మీ ఇష్టం అండి, మీకు స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేయాలి. నాది కారం అనేది మసాలా కారం అండి, అందుకే నేను దీంట్లో ఇంకా వేరే స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. ధనియాల పొడి కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. మీది కానీ మామూలు నార్మల్ కారం అయితే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చండి. కారం వేసిన తర్వాత నేను మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 2 minutes ఉడకనిచ్చానండి. 2 minutes చూడండి, మ్యాక్సిమం టమాటోలో వాటరే సరిపోతుందండి. నేను ఇప్పటివరకు అయితే వాటర్ ఏం యాడ్ చేయలేదు. నాకు కొంచెం దగ్గరగా అనిపిస్తే మనం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నానండి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ కర్రీలోకి వచ్చేలాగా. కొంచెం నాకు దగ్గరకు అయినట్టు అనిపించిందండి. చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకున్నాను, నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం గుడ్లు వేసినాక మనం కోడిగుడ్డు దీనిలో యాడ్ చేస్తాం కదండి, అప్పుడు కొంచెం ఈ కారము, ఈ ఉప్పు అనేది ఎగ్గుకు పట్టాలి కదండి. అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు, దగ్గరకు అవుతుంది బాగా. తర్వాత నేను బాయిల్ చేసినటువంటి ఎగ్స్ని దీనిలో యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలండి. కలిపేసి మూత పెట్టేసి ఒక 2 minutes వదిలేయాలండి. అప్పుడు ఈ మసాలాకి మసాలా అంతా ఎగ్గుకు పడుతుందండి, ఫ్లేవర్ అంతా ఎగ్గుకు వస్తుంది. దీనిలో ఉల్లికాడలు వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. గ్యాస్ ఆపేసే ముందు ఉల్లికాడలు యాడ్ చేసుకోవడమే. మీ దగ్గరగానే అవైలబుల్గా ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.